హాయ్ అండి. ఈరోజు వీడియోలో లాంగ్ ఫ్రాక్ ఎలా కటింగ్ చేయాలో శారీతో చూపిస్తున్నా చూడండి. ఆల్తీ ఫ్రాక్ అయితే ఇచ్చారు వాళ్ళు. అంబ్రిల్లా టైప్ అయితే కాదు, కుచ్చులు పెట్టే మోడల్ అండి. ఎందుకంటే శారీకి పెద్ద బార్డర్ వచ్చింది, చాలా బాగుంది వైలెట్ కలర్లో. అందుకే కుచ్చులు పెట్టి కుట్టమని చెప్పారు వాళ్ళు. ముందుగా బాడీ దగ్గర నుంచి ఫుల్ ఫ్రాక్ పొడవు కొలుచుకుంటున్నాను చూడండి. బాడీ దగ్గర నుంచి 35.5 ఫ్రాక్ పొడవు అయితే ఉంది. బాడీ వదిలేసేసాను, మధ్యలో నడుము దగ్గర జాయింట్ దగ్గర నుంచి కొలుచుకోవాలి. ముందుగా మనం శారీలో వచ్చిన బ్లౌజు, కొంగు రెండు వేరు చేసాము. వేరు చేసి నేను ఇలా ఫోల్డింగ్స్ వేసుకున్నాను చూడండి. మడతలన్నీ వేశాను, 8 మడతలు వేశాను. వేసి పొడవు అయితే కొలుచుకుంటున్నాను. 35.5 పొడవు వచ్చిందంటే మనకు కుట్లలు లేకపోను, ఖర్చులకు కంపల్సరీ తీసుకోవాలి కదండి. ఖర్చులకు పోను 36.5 అయితే పెట్టుకున్నాను. 1 ఇంచి ఎగస్ట్రా తీసుకున్నాను కుట్లల్లోకి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కూడా 1 ఇంచి కుట్లల్లోకైతే ఎక్స్ట్రా తీసుకోండి. అలానే తీసుకొని ఆ విధంగా కటింగ్ అయితే చేసేసుకోండి. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, కటింగ్ అయితే అర్థమవుతుంది మీకు. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే మర్చిపోకుండా చేయండి. మీరు లైక్ చేయడం వలన నాకు ఇంకా కొన్ని వీడియోలు చేయాలనే ఇంట్రెస్ట్ అయితే పుడుతుంది. అయితే పై క్లాత్ కటింగ్ చేసుకున్నాను కదా, లైనింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూడండి. లైనింగు చిన్న పన్న ఇచ్చారు వాళ్ళు నాకు. చిన్న పన్న కాబట్టి నేనైతే 4 పార్ట్లు తీసుకున్నానండి. మీరు చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా 4 పార్ట్లు అయితే వేశాను. మనము ముందుగా శారీ క్లాత్ 36.5 కట్ చేసుకున్నాం కదా, అదే 36.5 లైనింగ్ క్లాత్ కొలత చూసి తీసుకోండి. ఎందుకంటే కింద పట్టి మరుస్తాం కదా లైనింగ్ క్లాత్కు, మనకు మెయిన్ క్లాత్కు బార్డర్ వచ్చింది కాబట్టి మనము ఆడికి 1 ఇంచే కుట్లలోకి తీసుకున్నాము. ఇదైతే కింద పట్టి మరుస్తాం కాబట్టి పొడవు కలిపి 3 ఇంచెస్ ఎగస్ట్రా తీసుకోండి. అదే 36 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే లంగామైన పొడవు తీసుకుంటే మనం కిందికి పార్ట్ తీసాం కదా గౌన్ నుంచి, లంగమైన పొడవు తీసుకుంటే సరిపోతుంది. మనం పట్టి మర్చుకునేసరికి అది పైకి వెళ్ళిపోతుంది, ఆడికి కరెక్ట్గా సరిపోతుంది. అందువల్లనే నేను వాళ్ళు 4 మీటర్లు ఇచ్చారు, నేను 4 పార్ట్లు అయితే తీసాను చూడండి. బిగినర్స్ అయితే పార్ట్లు తీయాలంటే అర్థం కాకపోతే గోటు సైడ్ ఉంటుంది కదా, గోటు సైడ్ నుంచి మనము మెయిన్ క్లాత్ తీసాం కదా, మెయిన్ క్లాత్ పొడవు కొలుచుకొని తీసుకోండి. చూడండి, నేను వీడియోలో క్లారిటీగా చూపిస్తున్నాను, మీరు ఒకసారి గమనించుకోండి. మీకు అర్థం కాకుంటే నాకు కామెంట్ చేయండి, నేను కామెంట్లో అయినా మీకు వివరంగా చెప్తాను. ఇప్పుడు మనము బాడీ పార్ట్ అయితే కటింగ్ చేసుకోవాలి కదా, దానికోసం నడుము లూజ్ ఎంత ఉందో చూసుకోండి. నేను కటింగ్ చేసే ఈ గౌన్కైతే నడుము లూజు 17 ఉంది, మొత్తం లూజు 34 అన్నమాట. ఇప్పుడు బాడీ పొడవు కొలుచుకోవాలన్నమాట. బాడీ పొడవు అయితే నా దగ్గర ఉన్న గౌనుకి 13 ఇంచు ఉంది. మనం ఖర్చులలోకి పోను 14 ఇంచు పొడవు తీసుకుంటే సరిపోతుంది. లూజు 17 ఉంది కాబట్టి డబుల్ ఫోల్డింగ్ పైన మొత్తం కలిపి 34 అని చెప్పాను కదా, రౌండ్ నడుము రౌండ్ 34 సైజు. 17 ఇంచుకి 4 ఇంచు కలుపుకొని 21 ఇంచి లూజ్ అయితే తీసుకోవాలి. నాకైతే వాళ్ళు కుట్లలోకి జాయింట్లలో ఎక్కువ పెట్టండి అక్క అన్నారు కాబట్టి నేను 8 ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట మొత్తం మీద. మీరు మీ ఇష్టం, మీకు ఎంత కుట్లలోకి కావాలంటే అంత ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ డాట్స్ పోను జాయింట్లలోకి అంత కలిపి చెప్తున్నాను. ఇప్పుడైతే నెక్ డీప్ ఎంత ఉందో చూసుకున్నాము. నెక్ డీప్ క్రాస్గా తీసుకుంటే మనము కటింగ్ చేసేటప్పుడు కూడా క్రాస్గా కొలుచుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను, అట్లా క్రాస్గా కొలుచుకోవాలి. అదే నెక్ డీప్ మనం చక్కగా తీసుకుంటే బిగినర్స్కి చాలా బాగా అర్థమవుతుంది. చక్కగా తీసుకోండి, చక్కగా చూసి ఎన్ని ఇంచిందో చూసుకోండి. 5 ఇంచా 6 ఇంచా అలా కొలుచుకోండి చక్కగా. ఫ్రాక్ 6 ఇంచి ఫ్రంట్ నెక్ ఉంది, అందుకే నేను పొడవు 6 ఇంచి తీసుకున్నాను. వెడల్పు అయితే 3 ఇంచి తీసుకున్నాను. పైన షోల్డర్ పైన షోల్డర్స్ 3 ఇంచి తీసుకున్నాను. ఇంకా మిగతాది చంకకి మొత్తము షోల్డర్ మొత్తము 6 ఇంచి తీసుకున్నాను. వీళ్ళు ఫ్రంట్ నెక్ డిజైన్ కావాలన్నారు, మెడకు తాళ్ళ టైపులో కట్టుకుంటారు చూడండి ఆ మోడలు, దానికోసమనే తీసుకున్నాను నేను నెక్. ఇప్పుడు మీకు అది ఎలా మార్కింగ్ వేయాలో చూపిస్తాను. చంక 7 ఇంచి తీసుకున్నాను, 7 ఇంచి దగ్గర ఒక మార్కింగ్ వేసుకున్నాను. ఇప్పుడు చంక లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలన్నమాట. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చంక లూజ్ అయితే కొలుచుకోండి. అక్కడ చంక లూజ్ ఎంత ఉంది, 8 ఇంచు ఉంది. షోల్డర్ పై నుంచి కిందికి ఒక మార్కింగ్ వేసుకున్నాం కదా 7 ఇంచిలో, ఆ 7 ఇంచి దగ్గర స్ట్రైట్గా మార్కింగ్ వేసుకోండి. మార్కింగ్ వేసుకున్న తర్వాత ఆర్మోల్ స్కేల్ తీసుకొని రౌండ్ షేప్ అయితే తీసుకోండి. లేదా మాకు ఫ్రీ హ్యాండ్తో గీయడం వస్తుంది అనుకుంటే అలా రౌండ్ షేప్లో ఫ్రీ హ్యాండ్తో తీసేసుకోండి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అలా సేమ్ రౌండ్ అయితే గీసుకోండి. ఇప్పుడైతే నెక్ దగ్గర మార్కింగ్ వేసుకున్నాము. చెప్పాను కదా నెక్కు నేను 3 ఇంచి విడ్త్ తీసుకున్నానని, 3 ఇంచి దగ్గర ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలన్నమాట. చూడండి, నేను వీడియోలో చూపించాను. అలాగే బ్యాక్ అయితే తీసుకున్నాం, బ్యాక్ కూడా 3 ఇంచి తీసుకున్నాను. పార్ట్ నెక్ టైప్లో తీసుకున్నాను నెక్, అందుకే 3 ఇంచి. కిందికి అయితే కనుక 1.5 ఇంచి తీసుకున్నాను బ్యాక్ రౌండ్కు.
పైన 1.5 తీసుకున్న తర్వాత డౌన్కు 4 ఇంచెస్ తీసుకున్నాను. మొత్తం నెక్ బ్యాక్ 6 ఇంచి అవుతుంది. పై నుండి కిందికి 1.5 ఇంచి మార్కింగ్ వేసుకున్నాం కదా, అక్కడి నుంచి షోల్డర్ పైకి రౌండ్ షేప్లో వేసుకుంటూ వెళ్ళండి. రౌండ్ షేప్ అయితే గీసుకోండి. మధ్యలో హుక్ కానీ నాడా కానీ పెట్టుకుంటాం కదా, నేనైతే హుక్ కోసం పెట్టాను. కిందికి రౌండ్గా కుండ షేపు పార్ట్ నెక్ అనుకున్నాం కదా, కుండ షేప్లో ఒక మార్కింగ్ అయితే వేసాను చూడండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ అయితే మార్కింగ్ వేసుకున్నాం. ఫ్రంట్ నెక్ 6 ఇంచి తీసుకున్నాం కదా, కింద నుంచి పైకి 2.5 ఇంచి పెట్టుకోండి. 2.5కు ఒక మార్కింగ్ వేసుకొని ఆ 2.5 మార్కింగ్ ఎదురుగా 2 ఇంచుకి ఒక మార్కింగ్ వేయండి. తర్వాత కింద నుంచి 3.5 ఇంచితో ఒక మార్కింగ్ అయితే వేసుకోండి. మొత్తం అన్ని మార్కింగ్లు కలుపుకోవాలి. చూడండి, మధ్యలో అయితే ఒక లైన్ అయితే వేశాను. ఇంకా కర్వ్ స్కేల్ తీసుకొని షేప్ అయితే తీసుకున్నాము, నెక్ షేపు కింద నుంచి వీలాగా కొంచెం రౌండ్గా షేప్ అయితే వేసుకోండి. ఇప్పుడు మనము కింద నుంచి 3.5 ఒక మార్కింగ్ వేసుకున్నాం కదా, అక్కడి నుంచి పైకి 1.5కు ఒక మార్కింగ్ అయితే వేసుకోండి. మార్కింగ్ వేసిన తర్వాత కర్వ్ స్కేల్ తీసుకొని కొంచెం రౌండ్ షేప్ ఇచ్చి ఒక లైన్ అయితే వేసుకోవాలన్నమాట. రౌండ్ షేప్ తీసుకున్న దగ్గర నుంచి పైకి స్కేల్ తీసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు పైన కొంచెం వంపు వచ్చేలాగా అలా కొంచెం తిప్పండి. చూడండి, ఆడ ఒక్క పావించి వంపు వచ్చేలాగా తిప్పుకోండి. ఫ్రంట్ నెక్ అయితే రెడీ అయిపోయిందన్నమాట. నేను బాడీ పైననే ఆ మోడల్లో నెక్ కట్ చేయలేదు. నేను క్యాన్వాస్ పైన కటింగ్ చేసి ఐరన్ చేసి దాన్ని అంటించేస్తాను, తర్వాత స్టిచ్చింగ్ చేస్తాను. ఇప్పుడు కింద నడుము దగ్గర చంక కింద నుంచి పైనుంచి ఒక 1/2 ఇంచి పైకి రౌండ్ షేప్లో కటింగ్ అయితే చేసుకోండి. ఎందుకంటే సైడ్లు మనకు గౌన్ కిందికి వేలాడినట్లు ఉండదన్నమాట. అందుకోసం సైడ్ అయితే ఒక 1/2 ఇంచి క్రాస్ అయితే కంపల్సరీ తీసుకోవాలి. ఇప్పుడు చంక కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. అలాగే మార్కింగ్ వేసిన ప్రకారం చంక కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. అది అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు హ్యాండ్స్ అయితే తీసుకోవాలి. హ్యాండ్స్ నేనైతే 6 ఇంచి తీసుకున్నాను. పైన కొంచెం కుచ్చుకి అక్కడ క్లాత్ ఉన్నంత 2.5 ఉంది, పైకి 2.5 ఇంచి కుచ్చు కోసం తీసుకున్నాను. ఇప్పుడు పైన మనము 2 మార్కింగ్లు వేసుకున్నాం కదా, అక్కడి నుంచి స్ట్రైట్గా లైన్ అయితే వేసేసుకోండి. పైన కుచ్చు కోసము 3 ఇంచి దగ్గర నుంచి డౌన్కి ఒక మార్కింగ్ అయితే వేసుకోండి. 6 ఇంచి మార్కింగ్ వేసుకున్నాం కదా, అక్కడి నుంచి చంక డౌన్ కోసం 2.5 అయితే వేసుకోండి. ఇవి చిన్న హ్యాండ్స్ కదా, 3.5 వేస్తే మరి కింద జాయింట్ చిన్నగా అయిపోతుంది. 2.5 అయితే వేసుకొని అక్కడి నుంచి ఒక మార్కింగ్ అయితే స్ట్రైట్గా వేసేసుకోండి. పైన హ్యాండ్ రౌండ్ షేప్ తీసుకోవడం కోసము 2 ఇంచి డౌన్కు ఒక మార్కింగ్ అయితే వేసుకోండి. ఇప్పుడు కర్వ్ స్కేల్ తీసుకొని హ్యాండ్ రౌండ్ అయితే గీసుకుంటూ వెళ్ళండి. మనము కింద హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకోలేదు కదా, హ్యాండ్ లూజ్ అయితే 6 ఇంచి, కుట్ల లేక అయితే 2 ఇంచి, మొత్తం 8 ఇంచెస్ అయితే తీసుకున్నాను. 6 ఇంచి దగ్గర ఒక మార్కింగు, 2 ఇంచి దగ్గర ఒక మార్కింగ్ వేసుకొని స్ట్రైట్గా లైన్ అయితే వేసుకోండి. వీడియోకు ఒక లైక్ చేయడం మర్చిపోకండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసి ఒక లైక్ అయితే చేయండి. నేను ఇంకా కొత్త వీడియోలు చూసేకి నాకు ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. పై వైపున మనము కుచ్చు కోసము 2.5 అయితే తీసుకున్నాం కదా, అక్కడి నుంచి కొంచెం రౌండ్ షేప్లో కర్వ్ అయితే తిప్పుకోండి. ఇప్పుడు మనం మార్కింగ్ వేసుకున్న ప్రకారం యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అలాగే హ్యాండ్స్ అయితే కటింగ్ చేసేయండి.